అనకాపల్లి కొత్తూరు నరసింగరావుపేటలోని నిర్మాణంలో వైసీపీ కార్యాలయం భవనం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాపు సామాజిక వర్గానికి కేటాయించిన స్థలంలో నిర్మించిన వైసీపీ భవనాన్ని తమకు అప్పగించాలంటూ జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వైసీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేయకుండా తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్నెం జిల్లా తోటపల్లి సంతోషపురం గ్రామాల సమీపంలోని పామాయిల్ తోటలో వెంకటలక్ష్మి అనే ఏనుగు మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన ఆడ ఏనుగు వయసు 17 సంవత్సరాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో నేటికి 4 ఏనుగులు మృతి చెందాయి. ప్రస్తుతం నాగావళి నది పరివాహక ప్రాంతంలో 6 ఏనుగుల గుంపు సంచరిస్తుంది. ఏనుగుల పరిరక్షణకు అటవీ శాఖ అధికారులు కృషి చేయలేకపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 554 గిరిజన పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్ఎంల సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు రాష్ట్ర గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గిరిజన పాఠశాలల్లో అనారోగ్యం, పోషకాహార లోపం సమస్యలు తలెత్తకుండా, తద్వారా మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గంజాయి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి యువత పక్కదారి పడుతుందన్నారు క్రైమ్ డీసీపీ ఎం వెంకటరత్నం. గాజువాక షీలానగర్ ప్రాంతంలో 4 బైక్ దొంగలను పట్టుకున్నామని తెలిపారు. నిందితుల నుంచి బైకులతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు 9 చోట్ల సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడినట్లు తెలిపారు. ముఠాలో 2 మైనర్లు కూడా ఉన్నారని క్రైమ్ డీసీపీ అన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరులోని పుష్కర కాలువకు అనుసంధానంగా ఉన్న తాళ్లూరు లిఫ్ట్ను పరిశీలించారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్తో కలిసి లిఫ్ట్ను పరిశీలించిన ఆయన శాశ్వత పరిష్కారానికి 49 కోట్లు కావాలన్నారు. ఏడాదిలోనే తాళ్లూరు లిఫ్ట్ను పూర్తి చేయిస్తామని తెలిపారు. తాళ్లూరు లిఫ్ట్ అధ్వానంగా తయారు కావడానికి గత ప్రభుత్వమే కారణమన్నారు. లిఫ్ట్ మరమ్మతులపై గత ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినా కూడా పట్టించుకోలేదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. దేశంలో నిరంకుశత్వంతో ఎమర్జెన్సీ విధించి నియంత్రత్వ పోకడలు అవలంబించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడడం ఆశ్చర్యమేస్తుందన్నారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమర్జెన్సీ చీకటి రోజులను స్మరించుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో నియంతృత్వ చీకటి రోజులు అనే అంశంపై సెమినార్లో పాల్గొన్నారు ఆయన. 1975 జూన్ 25వ తేదీన దేశంలో ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలతో ఎమర్జెన్సీ విధించిందని, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై మీసా చట్టం కింద కేసులు నమోదు చేసి ఏళ్ల తరబడి జైళ్లలో పడేశారని తెలిపారు. తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. నూతన ప్రభుత్వంలో మొదటి తేదీన జీతాలు వచ్చినా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. బకాయి డిఏలను వెంటనే విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పీఆర్సీని అమలు చేసి దాన్ని 50% పెంచాలని, గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఉద్యోగుల జీవోను అమలు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానించింది.